శ్రీదేవి భాగవతం భీష్మ ప్రతిజ్ఞ. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక నేను దాసుణ్ణవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గాంగేయ, శంతను మహారాజు పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే నీ దౌహిత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వు చేసుకో. త్వం గృహాణ మహాభాగ పత్నీం కురు నృపాత్మజ పుత్రోస్యాన భవేద్రాజా వర్తమానే త్వయి తివై. దాస, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికి పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తున్నాను. నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడే నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి గతి? అయితే దాసరాజా విను, మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ, భీష్మ వ్రతం. ధీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు. సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు వ్యాసుడు జన్మించి ఉన్నట్టు. సౌనకాది మహాములారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదు? సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదు? అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడు? అన్నీ తెలిసాయి కదా. సత్యవతి సంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవసాన దివంగతులై సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుషాంధుడయ్యాడు. అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిగా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక తనయుడు పాండురాజు. రెండవసారి కోడల పిల్ల తన బదులు దాసిని నియోగించింది. అది కామకళా చతుర, ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందిస్తూ తృప్తిపరిచింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు, మేధావి, ధర్మాంశతో విదుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడు అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, సౌబల రాజకుమారి గాంధారి. వైశ్య పాండురాజుకి 2, సూరసేన రాజకుమారి కుంతి, మదద్రేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు. వైశ్యకి ఒక్కడే కొడుకు. అతడి పేరు యుయుత్సుడు. గాంధారి సుషునే పుత్ర శతం పరమ శోభనం. వైశ్యాప్యేకం సుతం కాంతం యయుత్సుం సుషునే ప్రియం. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మనిచ్చింది. తరువాత పాండురాజును వివాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనకాదులు అదేమిటి ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు? బిడ్డడెలా పుట్టాడు? సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు. కర్ణజననం. మహామునులారా, సూరసేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతి భోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడకు వచ్చే మునులకు, అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది. ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస దీక్ష జరుపుకుంటున్నాడు. 4 నెలలు సేవ చేసింది ఆ చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించు. నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికూన తన గదిలో కూర్చొని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడినే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపం కుంతి ముందు ప్రత్యక్షమయ్యింది. కాంతిమంతంగానూ ఉన్నాడు, మృదువుగానూ ఉన్నాడు, చూడటానికి హాయిగానూ ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యం, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి ఇలా వచ్చేయడేమిటి? భయంతో గడగడలాడిపోయింది. ఆ క్షణంలో ప్రథమ రజస్వలయ్యింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంతృప్తి చెందాను. ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మంత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్లు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమాభావం అంకురించింది. కామార్తుణ్ణి అయ్యాను. సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను. సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను.
నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు సిగ్గు సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చలేదంటే నీకు మంత్రం ఇచ్చిన బ్రాహ్మణుని ఇద్దరిని శపిస్తాను. భయపడకు. నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా వడవరచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనవ తీరా ఆఘ్రానించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయింది. దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచకుండలాలతో మహాతేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతి కుమారి భోరణ విలిపించింది. ఏమీ చెయ్యనురా నాయనా, కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక. ఆ విశ్వజనని కాచాయిని నిన్ను సాకుగాక. రవికుమారా, నిర్లజ్జగా దుష్ట జారినిగా నిన్ను అడవల పాలు చేస్తున్నాను కన్నా. మళ్ళీ ఎప్పటికి చూస్తానో తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండెకోతగా ఉంటుందో. పూర్వజన్మలో ఏం పాపం చేశానో జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకు ఈ శిక్ష. పన్నెంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి, చేజేతులా వదులుకునే దురవస్థ. ఎవరైనా చూస్తారు, ఊరుకోమంటే. కుంతిని పక్కకు లాగి దాది పెట్టే మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకొని కుంతి కొయ్యబారి చూస్తూ అలానే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. దాదికి ఒక రథచోదకుడు ఎదురయ్యాడు. అతడి భార్య రాధ పూర్వ పరిచయంతో దాదిని పలకరించింది. పెట్టే ఏమిటని అడిగింది. ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడి ఇంట్లో బిడ్డడు కర్ణుడయ్యాడు. పాండవ వృత్తాంతం. అటుపైన కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు. మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకొని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావో పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఆ శాపానికి పాండురాజు వెలవెలరాడిపోయాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తూ ఉంటే భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగాతీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతన్నాస్తి స్వర్గే గతం పరంతవ కేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం చెవిని పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు, దోహితుడు, క్షేత్రజుడు, పరపురుషుడు వల్ల పుట్టినవాడు, గోళకుడు, వితంతుపుత్రుడు, కుండు, ఉపభర్తకు పుట్టినవాడు, సహోడు, వివాహ సమయానికి గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు, కన్యాపుత్రుడు, క్రీతుడు, కొనుక్కున్న కొడుకు, వనప్రాస్తుడు, దొరికినవాడు, దత్తుడు, దత్తత తీసుకున్న కొడుకు, అన్ని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. ఇది విన్నాక పాండురాజుకు మరి నిద్రపట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చెబుతున్నాను కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాం. సౌధాముడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడుట. కాబట్టి నువ్వు ప్రయత్నించి నాకు ఒక పుత్రుని త్వరగా అందించన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దుర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుని ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగబిడ్డలను కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఈ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒక్కసారి మంత్రం ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలను అశ్విలను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధురక్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు వద్దు వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగల మాద్రి అతడిపై పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాలపాండవులు పల్లవించారు. చుట్టుపక్కల ఆశ్రమ వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగాతీరంలో ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5 సంరక్షణకు ఆమెకు ఆగమని మాద్రి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వదైహిక క్రియలు అయ్యాక మునీశ్వర్లు కుంతిని పాండుపుత్రులుగా హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది. లోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో
ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5గురు దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్ర, అశ్వినులను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేటట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదం ముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది 5గురికి 5గురు బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది, కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉప పాండవులు 6గురు కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికీ అభిమన్యుడి భార్య ఉత్తర విరాట్ రాజు కూతురు గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరీక్షిణం అయిపోతే బతికి బట్టకట్టిన వాడు కనుక ఆ శిశువుకి పరీక్షితుడని పేరు పెట్టారు. 9గురు కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతోంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తూ ఉన్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలో ధృతరాష్ట్రుడు వినిపించేలా కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజు గారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడు గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను. భలే రుచిగా ఉందలే. ఇప్పుడు ఈ పుట్టుగుడ్డి నేను దయతలచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం? ఇలా భీముడు కుళ్ళు బుడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదార్స్తున్నాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మజుడిని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటానన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడికి తండ్రికి ఆ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలు అయ్యాం. మహావీరులయ్యుండి విరాట్ రాజు కొలువులో తలదాచుకున్నాం. దాసీ జనంగా బతుకులు గడిపాం. నువ్వు జూదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గొరిటి తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాడినా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ వంటవాడిని అయ్యేవాడినా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ బృహన్నలు అయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చాలన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుని బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను. నాతోనే విడిపింపచేశావు. ఇప్పుడు ఇలాంటి దుర్యోధనునికి హితం కోరి వారి తండ్రికి ధనమిస్తానంటున్నావు. నేను సరే సేమిరా ఒప్పుకోను, ఇవ్వడానికి వీలు లేదు. భీముడు తెగేసి చెప్పేశాడు. సుడిగాల్లా నిర్గమించాడు. మిగిలిన 3గురితోనూ కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. దానితో ధృతరాష్ట్రుడు దానధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజీవుడికి తెలియచేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిలాడినా వినలేదు. తెగతెంపులు చేసుకొని బయలుదేరింది. ధర్మజాదులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు 4గురు జాహ్నవీ తీరంలో శతయూపాశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్ర చిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళు ఇట్టే గడిచాయి. యుధిష్ఠిరికి గాలి మళ్ళింది. తల్లిని, పెదతండ్రిని ఒక్కసారి చూసి రావాలనిపించింది. మనేదగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్లను పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేటట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు. సంజయుడు వెళ్ళాడు. శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనబడలేదు. ధర్మజుడు కలవరపడ్డాడు. పెద్ద తండ్రి గారిని అడిగాడు. విరక్తుడై, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగాతీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. ఒట్టి ఎముకల గూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేటట్టున్నాడు. దగ్గరికెళ్ళి వందే అహం త్వా యుధిష్ఠిరా అన్నాడు.
విదురుడితో లో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుండి చర్రున వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మరాజాంశలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమైపోయింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు బోరునుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరుని పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి. అది అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలయ్యాయి. కుంతీదేవి వ్యాసుని అడిగింది. దివ్యతపో భూవిభాస వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనసు కుమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒక్కసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహా తపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒక్కసారి చూపించవు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకొని దుర్యోధనుని చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు. మరి తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది. నూరుగురు కొడుకుల్ని ఒక్కసారి చూడాలనిపించి చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది. తల్లిపేగు అంటే ఏమిటో తెలిసింది. వ్యాసుడికి జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాదివాసిని స్తుతించాడు. యధాన వేధాన చ విష్ణురీశ్వరో న వాసవో నైవ జలాధిపస్తదా నవిత్తపో నైవ యమచ్చ పావకస్తదా సి దేవి త్వమహం నమామితాం. తల్లి, త్రిమూర్తులు అష్టదీపాలకులు లేనప్పుడు నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవి ఏవీ లేనప్పుడు నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రాలుపై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్త లేడు అమ్మా. ఈ దీనురాండ్రులు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమిలాడుచున్నారు. నాకంతటి శక్తి లేదు. నువ్వే చూపించు తల్లి. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెప్పి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూశారు. మోక్షపోయారు. కర్ణ, దుర్యోధనాదులను అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకొని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తరువాత పాండవులు బయలుదేరారు. దారి పొడుగునా వ్యాసుడి ఘనతను కథలుగా చెప్పుకుంటూ గజపురం, హస్తినాపురం చేరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మూడో నాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దావానలం కార్చిచ్చు వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతులైపోయారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఆ సమాచారం తెలుసుకొని ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభావతీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులకందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపించాడు. అష్టమహిమలతో పాటు శ్రీకృష్ణుడికి చితి పేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతిలో కలిపి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలిన ఉన్నవారిని ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులను కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తూ ఉంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చెయ్యలేని నిశ్చేజుడు అయిపోయాడు. వజ్రుడు అనే పేరు గల అనిరుద్ధ సుతుణ్ణి యావద రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుని ఓదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మజాదులకు దుఃఖవార్తలు అందించాడు. శ్రీకృష్ణుడి దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుడిని చేసి పాండవులు ద్రౌపదితో 6 హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చాలించారు.